నమస్తే, నా పేరు పిట్టల శ్రీశైలం. పిట్టల ఆర్గానిక్ పేరుతోటి మేము అంకుషాపూర్లో ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. ఇది హైదరాబాద్కు సమీపంలోనే ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరంలో గట్కేసర్ పక్కన అంకుషాపూర్ ఉంటుంది. దీంట్లో మేము ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఏర్పాటు చేసుకుని ఉపాధి ఎట్లా పొందొచ్చు అనే దానికోసం మేము ఇది ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో ఒక ఎకరంలో 80 బెడ్లు ఏర్పాటు చేసుకున్నాం. అంటే పావు ఎకరంలో 20 బెడ్లు, పావు ఎకరంలో 20 బెడ్లు, ఇట్లా 4 పావు ఎకరంలు చేసుకున్నాము. ఈ 4 పావు ఎకరాలు చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఒక్కొక్క పావు ఎకరంలో 20 బెడ్లు కనుక అనుకుంటే ఒక 5 పంటలే కనుక మనం వేసుకోగలిగితే 5 పంటల్ని 4 చొప్పున, అంటే 4 బెడ్లు చొప్పున 5 పంటలు వేసుకుంటే 20 అవుతుంది. మళ్ళీ ఈ ఒక్కొక్క వారం ఒక్కొక్కటి. ఈ ఎగ్జాంపుల్గా ఒక వారానికి 4 ఆదివారాలు కనుక వస్తే, ఒక ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు ఉన్న 20 బెడ్లు, మళ్ళీ ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు 20 బెడ్లు, మళ్ళీ ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు 20 బెడ్లు, అట్లా మళ్ళీ 6 అట్లా 30 రోజులకు పూర్తిగా పంట సైక్లింగ్ వచ్చేటట్టుగా మేము ఏర్పాటు చేసుకున్నాం. 20 బెడ్లు కనుక మనము ఈ వారం వచ్చేస్తే మళ్ళొచ్చే వారం 20 బెడ్లు వస్తాయి, మళ్ళొచ్చే వారం 20 బెడ్లు, మళ్ళొచ్చే వారం 20 బెడ్లు, అట్లా మొత్తంగా ఒక ఎకరంలో 80 బెడ్లని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆ 80 బెడ్లలో కూడా ఒక పంట వచ్చిందంటే మళ్ళీ మా పక్కన పంట మళ్ళీ అదే పంట రాదు. ఇట్లా మల్టీ క్రాప్, ఒక దాంట్లో పుదీనా వస్తే ఒక దాంట్లో కొత్తిమీర, ఒక దాంట్లో కొత్తిమీర తర్వాత పుంటికూర తర్వాత ఇట్లా పాలకూర, ఇట్లా రకరకాల మన ఆకుకూరల్ని వేసుకొని మనము ఈ ఎప్పుడు కూడా పంట ఒకే మనకు కంటిన్యూస్గా ఉండడం కోసం మేము చేస్తున్నాము. దీంట్లో ఒకటే బెడ్ సిస్టాన్ని కనీసంగా మేము ఒక 4 ఫీట్ల బెడ్ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక ఫీట్ వరకు హైటుని వచ్చేటట్టుగా చేస్తున్నాం. ఎందుకంటే హైటు ఒకేసారి 1 ఫీట్ కాకుండా మనం ప్రతి వారం మనం పంట అయిపోయినప్పుడల్లా మనం ఇంత తీసి మళ్ళీ బెడ్ మీద వేస్తుంటాం కాబట్టి అది ఆటోమేటిక్గా మనకు బెడ్ సైజు పెరిగిపోతుంది. మనము ఒక 4 ఫీట్ల పెట్టుకొని ఒక ఫీటున్నర కాలువ వేసుకున్నాము. ప్రతి బెడ్కు మధ్యలో ఒక ఫీటున్నర వేసాం. దాంట్లో రెయిన్ పైపులు వేసాం. రెండు బెడ్లు కలిపి ఒక రెయిన్ పైపు, ఇటు రెండింటికి రెయిన్ పైపు కనుక పోతే మనకు ఆటోమేటిక్గా వాటికి వాటర్ వచ్చేస్తున్నది. దీంట్లో మేము ఈ బెడ్ని ప్రిపరేషన్ కూడా మామూలుగా కాకుండా మనము ఈ పంట వ్యర్థాలతోటి మనం తయారు చేసుకున్న ఎరువు ఏదైతుందో దాన్ని మనం దీనిపైన వేసుకోవడం వల్ల మనకు కలుపు కూడా సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. అట్లాగే మనకు సాయిల్ కూడా ఫెర్టైల్గా ఉంటుంది. దాంతో మేము ఈ బెడ్ని ఏర్పాటు చేసుకున్నాం. అయితే మనం ఈ బెడ్లు ఈ సిస్టాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, మనకు రైతులు అనాదిగా వచ్చేది ఏంటంటే, ఒకవేళ ఆకుకూరలు కనుక పాలకూర వేస్తే పాలకూరనే వేస్తారు, కొత్తిమీర వేస్తే కొత్తిమీర వేస్తారు, పుంటికూర వేస్తే పుంటికూరనే వేస్తారు. ఇట్లా కనుక మనం మోనోక్రాప్ కనుక వేసుకోవడం వల్ల ఇబ్బంది ఏంటంటే, ఏ ఒక్క చోట కనుక ఫెస్ట్ కనుక అటాక్ అయిందనుకో, ఆ ఎకరం భూమికి అటాక్ అవుతుంది. దాంతో పూర్తిగా నష్టపోతాం. ఒకవేళ మనం కనుక ఈ బెడ్ సిస్టమ్ కనుక మనకి ఏర్పాటు చేస్తే, ఒకవేళ ఎగ్జాంపుల్ ఇందులో పాలకూరకే కనుక పెస్ట్ కనుక వస్తే ఈ పాలకూర ఒక బెడ్ ఒకటే వెళ్ళిపోతుంది. అదే కనుక మనం ఇందులో కొత్తిమీర కనుక వస్తే ఈ పాలకూర వచ్చిన ఒకవేళ పెస్ట్ కొత్తిమీరకు రాదు. కొత్తిమీర పక్క పండి మేము పుదీనా వేసుకుంటే పుదీనాకు రాదు, పుదీనాకు వచ్చేది కొత్తిమీర రాదు, కొత్తిమీరకు వచ్చేది పాలకూర రాదు. ఇట్లా మల్టీ క్రాప్స్ కనుక మనం బెడ్లో కనుక వేసుకోవడం వల్ల రకరకాల డిసీజ్ని రాకుండా నివారించగలిగిన వాళ్ళం అవుతాం. పంట ఒక్కొక్క దాని పక్కకు ఇంకో దానికి భిన్నమైన పంటలు వేయడం వల్ల మనకు ఇక్కడ పెస్ట్ వచ్చినా కూడా ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకు మళ్ళీ దీనికి ఉపయోగకరంగా ఎందుకు ఉందని అంటే, ఇప్పుడు మనం మార్కెట్లో కనుక తీసుకుపోవాలనుకుంటే ఒకేసారి బల్క్గా తీసుకోవాలంటూ పెద్ద రైతు అయి ఉండాలి. మనం చిన్న వాళ్ళమే కాబట్టి ఈ రోజు మనకు ఊర్లలో ఎక్కడ చూసినా కూడా వారాంతం సంతాలు అవుతున్నాయి. వారాంతం సంతాలు అవుతుంటే ఒక బెడ్ కనుక ఒక రోజు కనుక మనం హార్వెస్ట్ చేసినా కూడా మనకు ఈ బెడ్ నుంచి మనకు ఎంత లేకుండా ఒక 1500 రూపాయలు మనం తీసుకోగలిగిన వాళ్ళం అవుతాం. అట్లా రోజుకు ఒక బెడ్ కనుక మనం తీసుకున్నా కూడా మనకు 30 రోజుల కనుక చూసినా కూడా మనకు 4500 రూపాయలు వస్తాయి. అట్లా 45,000 మనము అదే కనుక మనం తక్కువ అనుకున్నా కూడా 30,000 రూపాయలు మనకి ఈ బెడ్లలో ఒక్కొక్క బెడ్ నుంచి 1500 రూపాయలు తీసుకున్నా కూడా మనకి 80 బెడ్లు ఉంటే ఎకరానికి 80 బెడ్లని మనం వారం కనుక తీసుకున్నా కూడా మనకు ఎంత లేదన్నా కూడా మనకు 1,20,000 రూపాయలు మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మేము ఈ బెడ్ని 4 ఫీట్ల పొడవుతో అది అడ్డంగా పెట్టి మేము 75 ఫీట్లో
ఒక బెడ్ని తయారు చేసుకున్నాము. ఈ బెడ్కు మధ్యలో మళ్ళీ ఒక ఫీటు కాలువ తీసాం. ఈ కాలువని మొదట్లో మేము మనుషులతో తీసాము. మనుషులతో తీయడం వల్ల చాలా ఎక్స్పెన్సివ్ అయింది. దాని తర్వాత మనం ట్రాక్టర్ తోటి చేసినాం. ట్రాక్టర్ తోటి తీయడం వల్ల అక్కడిక్కడ ఇబ్బంది అయింది. దీన్ని ఇప్పుడు కొత్తగా ఏవి చేసినా కూడా జేసీబీ తోటే మొదలు చేస్తున్నాం. జేసీబీ తోటే ఒక ఫీట్ మందం మేము తీసి ముగ్గు పోసుకొని దాన్ని జేసీబీ తోటి ఒక కాలువ తీయడం వల్ల చాలా బాగా వచ్చింది. దాంతో మేము బెడ్ నీట్గా కూడా కావపడుతుంది. ఈ పాత బెడ్లు కాబట్టి మనుషులతో తీసినది కాబట్టి ఈ స్ట్రక్చర్గా కనబడలేదు. ఇట్లా ఫస్ట్ మనం బెడ్లు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా మళ్ళీ మనం ఈ మల్చింగ్ ఎట్లా చేయాలి అనే దానికోసం ఎక్స్పెరిమెంట్గా చేయాలని చెప్పి మేము కొన్ని ఈ ప్లాస్టిక్ మల్చింగ్ కూడా చేసినాం. ఇంకోటేమో మామూలుగా లైవ్ మన ఈ ఎండుగడ్డితోటి మల్చింగ్ చేసినాం. ఇంకోటేమో ఈ మల్చింగ్ పేపర్ కూడా అది డీకంపోజబుల్ మల్చింగ్ పేపర్ తోటి చేసినాం. ఇట్లా 4 రకాల మల్చింగ్లు ఏర్పాటు చేయడం కూడా మా పొలంలో మీరు చూడొచ్చు. ఎందుకంటే మనం ఏ దాంట్లో అయితే మంచిగా వస్తుంది, దిగుబడి వస్తుంది అనేది మనం ఎక్స్పెరిమెంట్గా చేసిన తర్వాత చూసుకున్నాము. మేము ఇందులో ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇట్లా మేము ఈ 75 ఫీట్లది 4 ఫీట్ల కనుక మేము చేసుకుంటే 900 వోల్ట్స్ వచ్చినాయి. ఇందులో ఈ 900 వోల్ట్స్లలో ఒక కొత్తిమీరే కనుక పెట్టినా కూడా ఒక్కొక్క వోల్లో కనీసం ఒక కట్టకు 5 రూపాయలు పెట్టుకున్నా కూడా మనకు 900 × 5 అన్నా కూడా మనకు 4,500 రూపాయలు వస్తాయి. దీంట్లో మనము 4,500 రూపాయలు మొత్తంగా మనం 33% వేసుకున్నా కూడా 1,500 రూపాయలు ఒక్క బెడ్ నుంచి మనకు ఆదాయం ఎక్కడ పోకుండా ఉంటుంది. అట్లా మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా వేసుకోవడం వల్ల మనకు కనీసంగా 1,500 రూపాయలు ఒక బెడ్ నుంచి మనకు సమకూర్చుకునే అవకాశం ఉంది.